మహాదేవుడు అంజనకి మరియు కేశకునికి భిక్షకుని రూపంలో దర్శనమిచ్చారు. ఆ విషయం తెలియక అంజన వారికి స్వాగతం పలుకుతుంది, వారికి విందు భోజనాన్ని వడ్డిస్తుంది. కానీ అప్పుడు కూడా స్వయంగా మహాదేవులు అంజన భక్తిని పరీక్షిస్తారు. ఆయన నిరంతరం భగవానుడు శివుడిని నిందిస్తూ ఉంటాడు. దాంతో అంజనకు ఆగ్రహం వస్తుంది. కానీ అంజన భక్తిని చూసి పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు. తరువాత అంజన తన అంశకు జన్మనిస్తుందని ఆమెను ఆశీర్వదిస్తాడు. తర్వాత ఏం జరిగిందో నేడు మీకు నేను చెప్తాను. వాయుదేవుడు పరమేశ్వరుడు ఇచ్చిన భస్మాన్ని తీసుకుని అంజన మరియు కేసరికి దర్శనమిచ్చినప్పుడు, మీ పుణ్యాలకు ఫలితం దక్కే సమయం ఆసన్నమయ్యింది. మీకు త్వరలోనే సంతానం లభిస్తుంది. సుఖీ భవ. త్వరలోనే వాయుదేవుడి ద్వారా నీకు నా ప్రసాదం లభిస్తుంది. దాన్ని నీ భర్త వీర్కేసరి చేతుల మీదుగా స్వీకరించి. ఇక కొంత సమయం తరువాత వారి కోరిక నెరవేరింది. అంజన గర్భవతయ్యింది. మీ అందరికీ తెలిసిన విషయమే. గర్భకాలంలో తల్లి శరీరంలో అనేక పరివర్తనలు వస్తాయి. ఇక రకరకాల కష్టాలు, సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకని అత్తగారు, ఆడపడుచు, తోడికోడళ్ళ వంటి కుటుంబంలోని మిగతా మహిళలు కలిసి గర్భవతిని ప్రత్యేకంగా చూసుకుంటారు. కానీ అంజనాని చూసుకోవడానికి ఆమె వద్ద ఎవరున్నారు స్వామి? అంజన మహా అదృష్టవంతురాలు. ఎందుకంటే తనకు సహకరించేందుకు నా చెల్లెలు మాతలకే మాత జగదంబ వింధ్యవాసిని స్వయంగా విచ్చేసింది. కుమారా నంది, చూడు, నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. నువ్వు ఇక్కడే మీ స్వామికి సేవ చేస్తూ ఉండాలి. ఒకవేళ వారు సమాధి నుండి బయటికి వస్తే వారికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేసి పెట్టాను. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి మాత. దేవి భవానీ, ప్రాణనాథ, చూడు, నా కమండలంలో ఏమాత్రం జలం లేదు. దీన్ని నింపడానికి నీ వద్ద సమయం ఉందా? సరే, వదిలిపెట్టు, నేను నందితో చెప్తాను. లేదు లేదు, నేను ఉండగా నందికి చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను ఇప్పుడే నింపి తెస్తాను. సరే, వదిలే. నాకు అసలు గుర్తులేదు. జటాచూటంలో ఉన్న గంగతో నింపుకుంటాను. నువ్వెళ్ళు భవానీ. మీరు కావాలని నన్ను ఏడిపిస్తున్నారు కదా పరమేశ్వర. నాకు ఆలస్యం అవుతోంది. నీ పుత్రి అంజన గురించి ఇంత చింత? చింతించడం తల్లి స్వభావం మహాదేవా. ఇక అంజన గురించి చింతించడానికి కారణం ప్రత్యేకమైనది కదా. తన గర్భంలో తేజోవంతమైన మీ అంశముంది. దానిని చూసుకోవడం అంజన వంటి తపస్వినికి కూడా కఠినదాయకమవుతుంది. నేను తనని చూసుకోవాలి. వీలైనంత వరకు తనకి సహాయం ఇంకా రక్షణ కల్పించాలి. ఇక నేను వెళ్ళనా? తప్పకుండా వెళ్ళు ప్రియతమా. తనకు నీ సంరక్షణ చాలా అవసరం. సుఖీ భవ. శంకరుడు మీలాగే అల్లరివాడని నాకు ఏమాత్రం తెలీదు.
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివం. అంటే మన శ్యామసుందరుడు అలాగే కర్పూర గౌరవుడు భగవాన్ శంకరుడిలో ఎటువంటి తేడా లేదు. ఆ జగదంబ ఇంతగా చింతించిందంటే అది నాకు అస్సలు తెలీదు. భయం లేకపోతే ప్రేమ అనేది ఉండదు. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ భయం ఇంకా చింత స్వయంగా వచ్చేస్తాయి. వాస్తవానికి మామూలు తల్లులు తమ సంతానాన్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. అప్పుడే వారు ఈ లోకంలోని సకల ప్రాణులకు తల్లి. వారి ప్రేమ, కరుణ ముందు ఏదైనా సరితూగుతుందా? వారి ప్రేమ అమోఘం, అద్భుతమైంది. గౌరీమాత గోవు అన్నిటికీ సమాధానం. ఏ ప్రశ్నైనా అడుగు, నీ మనసులో ఉన్నది. గౌరీమాత గోవా, మీరు ఆజ్ఞాపిస్తే నేను తనని పిలిచి ఏమైనా అడగనా? మిమ్మల్ని మహారాణి పిలుస్తున్నారు. గౌరీమాత గోవు సమాధానం చెప్తుంది. మనసులో ఉన్న ఏ ప్రశ్నైనా అడుగు. నాకు పుట్టబోయే సంతానం ఎలా ఉంటుంది? తపస్సు చేశావు, కఠినమైనది పొందావు, పరమశివుడి వరం. మనసులోని కోరిక తీరింది, పుడతాడు నీకు బలవంతుడు. చంచలుడు ఇంకా అల్లరివాడు, జ్ఞాని ఇంకా గుణవంతుడు అంటోంది గౌరీమాత గోవు. తల్లి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని. ప్రత్యేక శ్రద్ధ ఎందుకలా అంటున్నారు? నా కుమారుడికి ఏమీ కాదు కదా? ఎందుకని కంగారు పడుతున్నావు? అందుకే కదా నేనొచ్చాను. రక్షిస్తుంది నీ బిడ్డని. గంగను ధరించినవాడు, నువ్వు పూజించే పరమేశ్వరుడు దూరం చేస్తాడు అన్ని బాధలు. ఇక ఇప్పుడు చెప్పేది విను. నువ్వు నీ పుత్రుడు ఆరోగ్యంగా ఉండటానికి గౌరీ ఏదో అంటోంది. ఏమంటుందో నువ్వే విను. साग पात फल और फूल सेवन इनका
అర్థమైంది కదా? నాకంతా అర్థమైంది. మర్చిపోవద్దు గౌరీమాత గోవు చెప్పిన మాటలు. రక్షిస్తాడు నీ పుత్రుడిని గంగను ధరించినవాడు. వారిని పూజించు అనుక్షణము దూరమవుతుంది ప్రతి బాధ. గౌరీమాత గోవు చెప్తుంది సమాధానము. మనసులో ఏదున్నా అడుగు ధైర్యంగా. ఖచ్చితంగా ఆ భవానీ చెప్పిన మాటలన్నిటినీ మాత అంజన త్రుటి తప్పకుండా పాటించి ఉంటుంది. ఇక ఆ శంకరుడి ఆశీర్వాదంతో హనుమంతుడు నిర్విఘ్నంగా జన్మించి ఉంటాడు. అది అసలు ఎలా సాధ్యం అవుతుంది? ఎందుకు కాదు స్వామి? హనుమంతుడు సర్వదా ఎంతో శాంతంగా ఓర్పుగా ఉన్నట్లుగా కనిపిస్తాడు. అందువల్ల అతని గురించి తమరు అతడు ఇదే విధంగా ప్రశాంతంగా తపస్సు ఆచరిస్తూ జన్మించాడనుకున్నారా? అయితే హనుమంతుడు చిన్న వయసులో చంచలుడా? చిన్న వయసులో కాదు. వారైతే తన లీలను గర్భకాలంలోనే ఆరంభించారు. గర్భకాలంలోనా? గర్భధారణ కాగానే అంజన రూపంలో అలౌకిక పరివర్తనం మొదలైంది. తన రంగు మెరిసిపోయింది. ముఖమండలం తేజోమయమయ్యింది. దేహం బంగారు వన్నెలో మెరిసిపోయింది. ఇక తన ఆకలి దానికి హద్దే లేకుండా పోయింది. మామిడి పండు. నాథా, ఇప్పుడు నాకు మామిడి పండు తినాలనిపిస్తోంది. ఇంత భోజనం తిన్న తర్వాత కూడా నీ కడుపు నిండలేదా? మ్మ్. నా మాటలకు అర్థం ఏమిటంటే, ఈ ఋతువులో మామిడి పళ్ళను ఎక్కడ తేగలను నేను? మామిడి పళ్ళు గ్రీష్మ ఋతువులో వస్తాయి కదా. అయితే మీరు నన్ను మామిడి పండు తోటకి తీసుకువెళ్తారా? నేను మామిడి వృక్షాన్ని చూసి సంతోషపడతాను. నీ కోరిక ప్రకారమే చేస్తాను దేవి. నిరాశపడకు అంజనా. నేను సేవకులను వనమంతా విస్తరింపజేస్తాను. ఎక్కడైనా ఏవైనా లభిస్తుందేమో. మామిడి పండు. నాథా, మామిడి పళ్ళు చూడండి. అలా
చూడండి, ఎంత పెద్దదిగా ఉంది ఆ మామిడి పండు. ఈ పండు కాదు, అదిగో అక్కడ చూడండి, పైన ఆ కొమ్మ మీద, మీకు కుడివైపు. ఇది కూడా కాదు, అన్నిటికంటే పైన ఉన్న కొమ్మ మీద ఉంది కదా, అది కావాలి. నీకసలు ఏ పండు కావాలి దేవి? నాకేమీ అర్థం కావడం లేదు. అలా చూడండి, అక్కడుంది మీకు కుడివైపున, అది అన్నిటికంటే పెద్దది. నేను చెప్తాను. అంజనా, ఇటువంటి పరిస్థితుల్లో ఇదేమీ లీలా? తన లోపల ఒక అసాధారణమైన శక్తి ఉద్భవించడం మొదలైంది. అది చూసి స్వయంగా వీరకేసరి కూడా ఆశ్చర్యపోయారు. ఆ శక్తికి కారణం మరెవరో కాదు, అంజన గర్భంలో పెరుగుతున్నటువంటి మహా తేజస్వి మహాబలి హనుమంతుడు. నిన్న రాత్రి ఒక విచిత్రమైన అనుభవం కలిగింది. నాకు ఎలా అనిపించిందంటే, మీ పుత్రుడు నా గర్భంలో తిరుగుతున్నట్టు. ఒక క్షణమైతే నేను కంగారు పడ్డాను. 5వ నెలలో గర్భవతిగా ఉన్న ప్రతి మహిళకి అటువంటి అనుభూతి కలుగుతుంది. హా, దాని గురించి తెలియగానే నా మనసు ప్రశాంతంగా మారింది. అరే, చూసారా, మళ్ళీ తిరుగుతున్నాడు మీతో మాట్లాడుతూ. ఏది చూడని. అంజనా, అంజనా, అంజనా. నువ్వు బాగానే ఉన్నావుగా దేవి? నాథా, నేను బాగానే ఉన్నాను. ఏదో అలౌకికమైన శక్తి వచ్చినట్టు అనిపించింది. నేను ఆశ్చర్యపోయాను. ఇదంతా నేను ఎలా చేయగలుగుతున్నాను? ఖచ్చితంగా ఇది ఆ పరమేశ్వరుడి తేజస్సు యొక్క ప్రతాపమే దేవి.
జై గౌరీ శంకర. జై గౌరీ శంకర.